జనసేన పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే నినాదంతో మొదలైంది. ఆ నినాదం లాగానే ఇవాళ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత పరిపాలనలో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఏ రకంగా వేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి విషయం. దానిలో భాగంగానే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు శ్రేష్టలన్నింటినీ కూడా ఒకసారి ఆశ్చర్యపడే విధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మళ్ళా ఏదైతే పంచాయతీలు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరులో కూడా మంచిగా గవర్నెన్స్ ఉండాలంటే పంచాయతీలు అవసరమో ఆ పంచాయతీలని మళ్ళా చిగురింపజేసే విధంగా ఒక్కసారిగా 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి యావత్ దేశము ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. తర్వాత అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే ఆయన సొంతంగా ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 ఇచ్చి ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో పంచాయతీలు ఆ పంచాయతీలన్నింటిలో కూడా తక్షణమే శానిటేషన్ వర్కులు చేపించినటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మళ్ళా పంచాయతీరాజ్లో ఉద్యోగం చేరితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా, ఎలాంటి ఎదుగుదల లేకుండా అదే పోస్టుతో రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి మనం చేయొచ్చు, అవకాశాలు ఏమున్నాయి, అవకాశాలు ఉండి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టలేదా అని 1 year దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మనం చేయొచ్చు అని ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి ఇవాళ రాష్ట్రంలో 77 DDOలు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు అని చెప్పి ఏర్పాటు చేసి ఒక్కసారిగా 10,000 మంది పంచాయతీరాజ్లోని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కుటుంబ ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ చెందుతుంది. దానికి జనసేన పార్టీలో మేము కూడా ఒక నాయకులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఇవాళ ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీలో మేము కూడా ఆయనతో అడుగులేస్తున్నందుకు ఇవాళ చాలా ఆనందంగా మేము ఇవాళ చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇవాళ చెప్తున్నాను. ఇవాళ ఎందుకంటే 10,000 మందికి ఒక్కసారి ప్రమోషన్ చూడటం అంటే అది ఒక చరిత్ర. గతంలో 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మళ్ళా పంచాయతీలు ఏ రకంగా బతికించి ఒక చరిత్ర సృష్టించామో ఇవాళ ఒక్కసారిగా 10,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి దేశంలో మరెవరూ చేయలేరు, ఎప్పుడు జరగదు అనే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఇవాళ యావత్ దేశమంతా కూడా శ్లాఘిస్తుంది. ఇవాళ అంటే ఒక నాయకుడికి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడికి ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక తలంపు, ఒక చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చెయ్యవచ్చు అనడానికి నిదర్శనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు, గతంలో పాలించినటువంటి వ్యక్తి ఏమి చేశారో అన్న విధంగా ఏమి చేశారో ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నేనేది ఇల్లు కట్టుకున్నాను చెప్తున్నావు కదా, ఆ తాడేపల్లిలో ఉండి ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎట్లా అసెంబ్లీకి రారు, మీ నాయకులందరూ ఏదో సంతకాలని చెప్పేసి తిరుగుతున్నారు రోడ్లు అంటబడి. పాప ఆ సంతకాలను ఎవడు పెట్టట్లా, ఆ సంతకాల కోసం తిరుగుతున్నారు చెప్తే అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు
ఏదో ఊరకనే క్రిటిసైజ్ చేయాలి, మనం అనాలి అని అనటం కాదు రాజకీయాలు. ఎప్పుడు కూడా ఎప్పుడు మేము జనసేనలో ఆ పని చేయలేదు. మీరు సక్రమంగా చేయనప్పుడు చేయలేదని చెప్పాం. ఏదైనా మంచి చేస్తే ఎస్ దీనివల్ల ఉపయోగపడిందని చెప్పాను చెప్తే ఊరకనే ఉన్నది మనకి ఎంతసేపు వాళ్ళని తిట్టడానికో, వాళ్ళని కొట్టడానికో, వీళ్ళని ఇబ్బంది పెట్టడానికో అనే నైజం జనసేన పార్టీది కాదు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే కాదు. ఇవాళ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా తీసుకున్నా 7 సార్ల DDO ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. వీటి వల్ల 16 రకాలైనటువంటి సేవలు ఇవాళ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు వాతావరణంలో పెరిగేటటువంటి ప్రజలకి, వాళ్ళ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇంటి ముంగిటికి ఇవాళ చేసే విధంగా ఇవాళ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మేము ఏదో పెట్టాం, వాలంటీర్లు పెట్టాం, సచివాలయాలు పెట్టాం, ఇలా పంపించామని చెప్పుకోవటం కాదు. అది ఎందుకు పంపించారో మీకు తెలుసు. మీ యొక్క స్వలాభం కోసం మీరు చేశారు. ఇవాళ ప్రజల యొక్క లాభం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ DDOలను ఏర్పాటు చేశారు. తేడా రెండింటికి ఒకసారి గమనించండి అని చెప్పేసి గతంలో పరిపాలించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుడు హ్యాపీగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది. ఉద్యోగస్తుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఎస్ నాకు సకాలంలో ప్రమోషన్ వచ్చింది, నాకు సకాలంలో జీతం వచ్చింది, నాకు సకాలంలో నాకు రావాల్సినటువంటి టీఏలు వచ్చినాయి అన్నప్పుడు అతను అదే హ్యాపీగా, అదే ఉత్సాహంతో ప్రజలకు కూడా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఉద్యోగస్తుడు ఇబ్బంది ఉందో ప్రజలకు పనిచేయడు, లంచాలకు అలవాటు పడతారు, రకరకాలన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పు ఎన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడిద్దో అన్ని రకాలుగా చేసి చూపించే ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖ ద్వారా కూటమి ప్రభుత్వంలో చేసినందుకు, మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా ఆశయం ప్రజలకు మంచి జరగాలి, మా ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచన ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనించండి అని చెప్పే ప్రయత్నమే ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం. ఎందుకంటే మంచి జరిగిందని మీరు మంచిగా స్వీకరించండి, మంచి జరిగే వ్యక్తులు మీరు ఆదరించండి. మరింత మంచి చేసడానికి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇవాళ కనీవిని ఎరుగిన విధంగా ఉద్యోగస్తులందరూ కూడా, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా నేను ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది. అంతేగాని ఉద్యోగస్తుని ఇబ్బంది పెట్టి మన మీద చేయాలనుకుంటే ఎప్పుడు కూడా ప్రజలకు చెడు జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించండి అని చెప్పేసి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను. పోతే నిన్న మొన్న చూసాం, గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధం ఆడొచ్చు కానీ మరీ ప్రజలు కూడా చేత్కరించుకున్నట్టుగా అబద్ధాలు ఆడకూడదు. ధాన్యం ఎక్కడ కొంటున్నారు, రైతులందరూ ఇబ్బంది పెడుతున్నారంటారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మీ నాయకులను కూడా ఒకసారి నియోజకవర్గాల్లోకి వెళ్ళి చూడండి రా బాబు అని చెప్తే తెలుస్తుంది నీకు ఏం జరుగుతుందో. కానీ మీరేదో సంతకాల కార్యక్రమం అప్పచెప్పారు పాపం వాళ్ళకి, వాళ్ళేమో ఆ సంతకాలు ఎవరు పెట్టక ఆ సంతకాల పనిలో ఉండి ఏం జరుగుతుందో మీకు కూడా చెప్పేటువంటి పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ధాన్యము కొనటమే కాదు, కొన్నటువంటి మరుక్షణమే ఒక్క రోజులోనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి. ఒక్కసారి చూడండి, వాళ్ళ సివిల్ సప్లై శాఖ ద్వారా ధాన్యాన్ని సేకరణ పెట్టుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా మా నాదెండ్ల మనోహర్ గారు తిరుగుతున్నారో, ప్రతి ఆర్ఎస్కే కేంద్రానికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఏ రకంగా వాళ్ళ సిబ్బంది పనిచేస్తున్నారో చూస్తున్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు మీ కంటికి కనిపించరు. ఎందుకంటే మీరు అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, మీరేదో మాట్లాడుతూ ఎందుకు మీకు ప్రభుత్వం ఇచ్చింది గాడిదలు గాయటానికి అన్నారు. ప్రభుత్వం ఇచ్చింది గాడిదలు గాయటానికో పని చేయడానికో మాకు తెలుసు, కానీ ప్రభుత్వం ఇచ్చింది నీకు లోపల కూర్చొని వీడియో గేమ్లు ఆడుకోవటం కాదు కదా. ఎందుకంటే నువ్వు వీడియో గేమ్లు ఆడుకుంటావని అందరూ కూడా అదే విధంగా ఉంటారనుకోవటం మీ యొక్క అపోహ, మీ యొక్క అజ్ఞానానికి అది ఒక మచ్చుతునక. జనమే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులు మరీ ముఖ్యంగా చూస్తే గతంలో మీరు మీద చేశాము, మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామన్నారు. మీరు ఏమి ఇచ్చారో మీకు తెలుసు.
ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టారో మీ పార్టీ నాయకులకు తెలుసు. కానీ ఇవాళ మేము పార్టీ అనేది చుట్ల, రైతు కులం చుట్ల, రైతు అంటే రైతు అనే విధంగా ఇవాళ ఏ రకంగా మేము వాళ్ళకి ఏ రకంగా అయితే ప్రభుత్వం ఆదుకోవాలో ఆ రకంగా ఆదుకుంటున్నామో లేదో ఒక్కసారి మీరు ఏదైనా నియోజకవర్గం ఎంచుకుని ఆ నియోజకవర్గం చూస్తే మీకు తెలుస్తుంది. బెంగళూరు నుంచి విమానంలో వచ్చి తాడేపల్లిలో కూర్చుని వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివితే మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒకసారి తెలుసుకుని మాట్లాడే ముందు ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో నాయకులు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది. తప్పితే నీకులాగా వరదలు వచ్చినప్పుడు హైవే మీద టెంట్లు వేపించుకుని దాంట్లో కూలర్లు పెట్టుకుని దాంట్లో కార్పెట్లు పరిపించుకుని అక్కడి నుంచి అల్లంత దూరాన చూసేటటువంటి నైజం ఉన్నటువంటి నాయకులు కాదు మా వాళ్ళు. ఏదైనా రైతుల దగ్గరికి వెళ్ళాలంటే రైతు ఊర్లోకి వెళ్తాం, ఆ ఊర్లో నుంచి ఆ పొలము గట్టుకెళ్ళి ఆ గట్టు దగ్గర నుండి చూసి వచ్చే నాయకులు మా వాళ్ళు. కానీ మీకులాగా హైవేల మీద టెంట్లు వేపించుకుని కార్పెట్లు ఏసీలు పెట్టుకుని పలకరించి వచ్చే టైప్ మా నాయకులు కాదని చెప్పేసి మీరు ఒకసారి గుర్తెరగండి. ఆరోగ్యశ్రీ పథకం పడేసాం, రైతుల గురించి పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అరే అసలు మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా బాబుని మేము చూస్తున్నాం. మీరు బయటకు రండి ముందు లోపల నుంచి. ఇంకా మీరు పరదాల్లోనే ఉన్నారు. ఇంకా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నారు, వాడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటున్నారు తప్పితే మీరు బయట ప్రపంచాన్ని చూడట్లేదు. ఒకసారి మీ తలుపు తీసుకుని బయట ప్రపంచంలోకి వచ్చి చూస్తే ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారో, ఏ రకంగా పరిపాలన చేస్తున్నామో తెలుస్తుంది తప్పితే మీరు ఇంట్లో కూర్చుని వాళ్ళు రాసిచ్చిన చదవద్దు దయచేసి. గతంలో ఇంతే చేశారు, ఇప్పుడు అంతే చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం కాదు, కోర్టులకు వెళ్ళటం కాదు. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున ప్రజల కోసం అవసరమైతే వచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గర కూర్చుని ఆ పొలాలంపట తిరిగి రోడ్లంపట తిరిగి చూసేటటువంటి దాన్ని ప్రతిపక్ష నాయకుడు అంటారు. అంతేగాని మీరు బెంగళూరు ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ మీకు మీడియా ఉంది, పేపర్ ఉందని చెప్పి దాంట్లో రాసుకోవటం కాదు. ప్రతిపక్ష నాయకుడికి ఈ లక్షణాలు ఎట్లా ఉండాలో ముందు తెలుసుకుని అప్పుడు ప్రతిపక్షం ఉంది అడగండి. ఇవేమీ లేకుండా వచ్చేసి ఊరికనే ఏదో క్రిటిసైజ్ చేసేసి అట్లా 4 మాటలు మాట్లాడేసేసి ప్రభుత్వం మీద బురద వెళ్దామనే ప్రయత్నం చేస్తే ఆ బురద మళ్ళా తిరిగి మీ మీదే పడుతుంది తప్పితే మాకు ఏమి అంటుకోదు అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా. గతంలో ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినటువంటి దాఖలా ఉందా మీరు ఏ రోజునన్నా అసలు పిహెచ్సీలు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రజలకు వైద్యం అందుతుందా లేదా అని ఏ రోజైనా రివ్యూ చేసినటువంటి సందర్భం ఉందా మీరు? ఇవాళ రాండి మా గుంటూరు జిల్లా, మా గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఇవాళ ఉందో ఒకసారి వచ్చి చూసేయాలండి ఇవాళ. లేదంటే మీ నాయకులు అడగండి ఏ రకంగా జరుగుతుందో. అంతేగాని ఊరికి ఆరోగ్యశ్రీ ఏదో డబ్బులు కట్టట్లేదు ఎంతసేపు ఉన్నా మీకు తెలిసింది డబ్బులు తప్పితే మీ రోడ్ల నుంచి రెండోది రాదు. ఇవాళ ప్రజలకి ఎంతలాంటి మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయో ఒకసారి తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుండు. ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవాళ ముందుకెళ్తుందో తెలుసుకుని మాట్లాడితే బాగుండు. నాడు నేడు అని చెప్పేసి ఊరికిన రంగులేసి ఊరిన కాంట్రాక్టర్ కోసం మీ కాంట్రాక్టర్లు బతకడం కోసం ఊరికిన పైన సున్నాలు రుద్దటం కాదు. ఇవాళ ఏదో ఊరికిన ట్యాబ్లెట్ కాంట్రాక్ట్ కోసం ట్యాబ్లెట్ తీసుకొచ్చావు, ఆ ట్యాబ్లెట్ పని మెల్లదలేదు. ఇవన్నీ మీరు చేసినవన్నీ కూడా మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క నాయకులు బతకడం కోసం చేసినటువంటి పనులు ఇవాళ పక్కన పెట్టి మేము పిల్లలకి ఏ రకంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తల్లిదండ్రులు ఏ రకంగా సంతోషపడతారు అని మేము ఆలోచన చేస్తున్నాం. ఆలోచన ఒకసారి పరిశీలించండి వచ్చి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందో. ఇవేమి తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదామంటే అది సంస్కారం రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదని ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ నైజం ఎట్లా ఉంటుందంటే పరకామణలో ఏం జరిగింది, చిన్న దొంగతనమేగా అన్నాం. దేవుడి దగ్గర హుండీ లెక్కేస్తూ ఒకడు రూపాయి కొట్టేసినా 2 రూపాయలు కొట్టేసినా అది ఎంత పెద్ద నేరమో దానిని నీ దృష్టిలో చాలా చిన్నది ఏముంది అని అన్నావంటే అతను రాజీ పెట్టిన దాంట్లో కానీ అతను దేవస్థానంలో కొట్టేసిన డబ్బులు కొట్టేసిన దాంట్లో కానీ మీ భాగస్వామ్యం ఎంత ఉన్నదో ఇవాళ మీ మాటలను అర్థమవుతుంది. ఒక దొంగను సమర్థిస్తూ మీరు వచ్చి మాట్లాడారంటే అతని మీద ఉన్నటువంటి కేసును కూడా మీ హయాంలోనే లోక్ అదాలత్లో కుదరని దాన్ని కూడా రాజీ పెట్టి చేపించారంటే ఆ వ్యక్తి వెనక ఆ వ్యక్తి కొట్టేసిన డబ్బుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అంటే ఇంత నీచానికి ఒడిగడతామని అంటే
మామూలుగా తెలుసు ప్రజలందరూ కూడా ఏ రకంగా మీరు నీచానికి ఓడిగట్టి ఎన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము దోసేశారు. కానీ వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా ఆ దోసేసినాడు వాడి దగ్గర నుంచి మీరు దోసేశారు. చూడండి, ఇంతకంటే మించిన గనుడు నిజంగా మనం సినిమా టైటిల్తో చూసాం. కానీ నిజంగా ఇవాళ వాస్తవాన్ని మీరు తెలియపరిచారంటే నిజంగా మిమ్మల్ని ఒప్పుకున్నందుకు, వాస్తవం ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలో, లేదు ఇంత నీచానికి ఒడిగట్టినందుకు మిమ్మల్ని మరి రాష్ట్ర ప్రజలందరూ తూ అంటారో ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ మరొకసారి చెప్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి కూటమి కట్టారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం, ఒక మంచి పరిపాలన అందించి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసం మేము చేస్తున్నాం తప్పితే నీకులాగా అధికారం దోసుకోవడానికి దాచుకోవడానికి అయితే కాదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ, మరొకసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి ఇంతమంది ఉద్యోగస్తులు ముఖంలో చిరునవ్వులు కురిపించినందుకు మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకులుగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన భవిష్యత్తులో మరింతగా సంస్కరణలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ సంస్కరణలు కానీ ప్రజోపయోగమైన పనులు కానీ ప్రజలందరూ కూడా మీరు ఒకసారి చూసి వాటిని గమనించి జనసేన పార్టీని భవిష్యత్తులో ఆదరించండి, మరింతగా మీకు సేవలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.